సామెతల గ్రంథము 25వ అధ్యాయము. ఇవియును సొలొమోను సామెతలే. యూదారాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి వ్రాసిరి. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. ఆకాశముల ఎత్తును, భూమి లోతును, రాజుల అభిప్రాయమును అగోచరములు. వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడును. రాజు ఎదుట డంబము చూపకము, గొప్పవారున్న చోట నిలువకము. నీ కన్నులు చూచిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించుట కంటే ఇక్కడికి ఎక్కి రమ్మని అతడు నీతో చెప్పుట నీకు మేలు కదా. ఆలోచన లేక వ్యాజ్యమాడుటకు పోకుము. నీ పొరుగువాడు నిన్ను అవమానపరిచిన దాని అంతమున ఇక నీవేం చేయదు అని నీతో అనునేమో. నీ పొరుగువానితో నీవు వ్యాజ్యమాడవచ్చును గాని పరుని గుట్టు బయట పెట్టకుము. బయట పెట్టినట్లా వినువాడు నిన్ను అవమానపరచునేమో. అందువలన నీకు కలిగిన అపకీర్తి అన్నిటికీ పోకుండును. సమయోచితముగా పలకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెంలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. బంగారు కర్ణభూషణమెట్టిదో, అపరంజి ఆభరణమెట్టిదో వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు. నమ్మకమైన దూత తనను పంపు వారికి కోతకాలపు మంచు చల్లదనము వంటివాడు. తన యజమానుల హృదయమును తెప్పరిల్ల చేయును. కపట మనసుతో దానమిచ్చి డంబం చేయువాడు వర్షము లేని మబ్బును గాలిని పోలియున్నాడు. దీర్ఘశాంతం చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. సాత్వికమైన నాలుక ఎముకలను నలుగగొట్టును. తేనె కనుగొంటివా, తగినంత మట్టుకే త్రాగుము. అధికముగా త్రాగిన ఎడల కక్కి వేయుదువేమో. మాటి మాటికి నీ పొరుగువాని ఇంటికి వెళ్ళకము. అతడు నీ వలన విసిగి నిన్ను ద్వేషించునేమో. తన పొరుగువాని మీద కూట సాక్ష్యం పలుకువాడు సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబును పోలినవాడు. శ్రమకాలములో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట విరిగిన పళ్ళతోనూ కీలు వలసిన కాలుతోనూ సమానము. దుఃఖచితునికి పాటలు వినిపించువాడు చలిదినమున పైబట్ట తీసివేయువానితోనూ సురేకారము మీద చిరకపోయువానితోనూ సమానుడు. నీ పగవాడు ఆకలిగొన నేడల వానికి భోజనం పెట్టుము. దప్పిగొన నేడల వానికి దాహమిమ్ము. అట్లు చేయుట చేత వాని తల మీద కుప్పలుగా పోయిదువు. యెహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును. ఉత్తరపు గాలి వాన పుట్టించును. కొండగాని నాలుక కోపదృష్టి కలిగించును. గయ్యాలితో పెద్ద ఇంట ఉండుట కంటే మిద్దె మీదనొక మూలను నివసించుట మేలు. దప్పికొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశం నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును. కలకలు చేయబడిన ఊటయు చెడిపోయిన బుగ్గయు నీతిమంతుడు దుష్టునికి లోబడుటయు సమానములు. తేనెను అధికంగా త్రాగుట మంచిది కాదు. దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము. ప్రాకారం లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకొనలేనివాడును అంతే. సామెతల గ్రంథము 25వ అధ్యాయము.